ఆ విజ్ఞాన్ గారు మన రామోజీ ఫిలిం సిటీలో వారణాసి మూవీ టైటిల్ అయితే రిలీజ్ చేశారు. ఆ క్లిప్స్ కూడా మీరు చూస్తూనే ఉండుంటారు. ఎట్లా అనిపించింది? ఫంక్షన్ సూపర్ హిట్ అయిందా? ఫంక్షన్ సూపర్ హిట్ అయితే అయ్యింది అనుకున్నంతలో. దీంట్లో విషయం ఏంటంటే, నెంబర్ 1, ఈ ఫంక్షన్కి ఇంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టారు అని చాలామంది మాట్లాడుతున్నారు. నెంబర్ 2, ఈ స్టోరీ ఇట్లుంటుందేమో అట్లుంటుందేమో అని చాలామంది డీకోడ్ చేయలేక వస్తున్నారు. ఫస్ట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఏ ఈవెంట్ అయినా సరే, కమర్షియల్ ఈవెంట్స్, మనం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసామంటే విన్ విన్ సిచ్యువేషన్లో వీ షుడ్ బి బెనిఫిటెడ్. అంటే ఎలా బెనిఫిట్ అవుతాము అంటే, ఒక షో రన్ చేసినా, ఒక సినిమాని ఆన్లైన్లో వేసినా, ఈ యాడ్స్ వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు రాజమౌళి ఈవెంట్ని అఫీషియల్గా జియో హాట్స్టార్కి ఇచ్చారు. జియో హాట్స్టార్ ఒక డీసెంట్ అమౌంట్ కొనుక్కుంది. ఆ అమౌంట్ వాళ్ళకు సరిపోతే ఆ అమౌంట్ అంతవరకు వాళ్ళు ఖర్చు పెట్టి ఈవెంట్ చేసేసుకోవచ్చు. పైగా జియో హాట్స్టార్ కూడా వర్కౌట్ అవ్వాలిగా. జియో హాట్స్టార్ ఏం చేసింది, ఒక ట్రిలైట్ రెసిడెన్సెస్ అనే వాళ్ళని స్పాన్సర్గా తెచ్చుకుంది. మరి వాళ్ళు ఎంత ఇచ్చారో వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, అది జియో హాట్స్టార్లోనే అఫీషియల్గా ఉందా అంటే లేదు. తెల్లారితే అన్ని యూట్యూబ్లలో వచ్చేసింది. ఎవడు జియో హాట్స్టార్ అంటే పూర్తి ఈవెంట్ చూడాలి అనే ఉత్సాహం ప్రదర్శించేవాడు జియో హాట్స్టార్లో చూడొచ్చు. మర్చిపోయా ఇంకొకటి, ఇట్లాంటి రేర్ ఈవెంట్లకు కూడా ఐబొమ్మ లాంటి ఎఫెక్ట్లు ఉంటాయి తెలుసా నీకు? వాడు దాన్ని తీసుకెళ్ళి ఫ్రీగా వేసాడు అనుకో, జియో హాట్స్టార్ ఎవరు చూస్తాడు? అవునవును. అట్లాంటి పాపం ఈ ట్రబుల్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. ఏదేమైనా పగడ్బందీగా ఈవెంట్ అంతా రన్ చేశారు. అందరు ఫోన్లు రాకుండా వీలైనంత వరకే జనాలు రావాలని. అయినప్పటికీ అంతమంది వచ్చారు. మరి అదేం జనాలు ఏంటో. సుమ గారు చాకచక్యంగా యాంకరింగ్ చేసి ఆ ఈవెంట్ని ఓవరాల్గా పూర్తి చేయడం అయితే జరిగింది. మహేష్ బాబు ఎంట్రీ చాలా బాగుంది. అందులో అది చూస్తే డిఫరెంట్గా అనిపిస్తారు కదా, ఏంటి ఇలా వచ్చాడు అనుకుంటే, నెక్స్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్లో క్లైమాక్స్లో ఆయన నంది మీద వస్తే, ఓహో ఇది అందుకు పెట్టారా అని అయితే అనిపించేసింది. ఇట్లా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గానే జరిగింది. వాళ్ళకు కూడా డీసెంట్ అమౌంట్, ఎంత ఖర్చు పెడితే అంత డబ్బులు వస్తాయి. ఇంకో రూపాయి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏ ఈవెంట్ అయినా అంతే. నువ్వు ఫస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ని పట్టుకోవాలి, వాడు స్పాన్సర్స్ని తెచ్చుకోగలగాలి. ఆ తెచ్చుకున్న స్పాన్సర్స్తో నీ ఈవెంట్ రన్ అయిపోవాలి. యూ కెన్ ఆర్గనైజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ యువర్ విష్. నౌ వారణాసి స్టోరీ ఏంటి? యాక్చువల్గా చాలామంది గ్లిమ్స్ చూపించిన, మోషన్ పోస్టర్ చూపించిన, ఏదైనా చిన్న ట్రైలర్ చూపించినా కథ ఏంటనేది డీకోడ్లు చేస్తా, రింగులు రౌండ్ చేస్తా, ఇది అదని అంటారు. అదంతా ఆ కాలం కూడా పోయింది. అఫ్కోర్స్ అలా కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ మోస్ట్లీ చాలామంది డీకోడ్ చేస్తారు. ఏదైనా సీన్స్ సిమిలారిటీస్ ఉంటే వేరే సినిమాలలో అవి కూడా పెట్టి మ్యాచ్ చేసి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇమీడియట్లీ ఏదైనా పాట వచ్చినా, సీన్ వచ్చినా. బట్ నౌ ఏఐ వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా పని తగ్గిపోయింది. ఎవరో ఉత్సాహవంతుడైన ఒక నెటిజన్ ఏం చేశాడంటే, ఈ ట్రైలర్ని తీసుకెళ్ళి, ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళి రౌండప్ చేసి ఏఐకి ఇచ్చి, జెమిని అసలు ఈ కథ ఏంటో చెప్పవా అని అడిగాడు. జెమిని ఏం చేసింది, నేను చెప్తా ఉండని చెప్పి అదేదో ఆలోచించి ఒక మంచి కథ చెప్పింది. ఆ కథ నిజంగా బాగుంది. రాజమౌళి అలాగే తీసుకున్నా కూడా హిట్ అవుతుందేమో అన్నట్టు ఉంది. మరి రాజమౌళి ఎలా తీసినాడో తెలియదు, కానీ జెమిని చెప్పిన స్టోరీ ఏంటంటే, రుద్ర ఇతనేమో గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్, అడ్వెంచరస్, మన దీన్ని ఏమంటారు, ట్రెజర్ హంటర్. ఓకేనా? ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రెజర్ హంట్ చేసే వ్యక్తి అనమాట. పురాతన భవనాలు కానీ, ఎక్కడన్నా తవ్వకాలకు బయటపడ్డ గుళ్ళు, గోపురాలు లాంటివి ఉంటే అక్కడెక్కడైనా ట్రెజర్ ఉంటుందేమో అని హంట్ చేసే వ్యక్తి. దేవుడు అంటే నమ్మకం లేదు, పేరు రుద్ర. నెక్స్ట్ కుంభ. ఇతనికి దేవుడు అంటే చాలా నమ్మకం. ఎక్కడన్నా పురాతన దేవాలయాలు అవి ఉంటే వాటి రహస్యాలను ఛేదించాలి, అక్కడ ఏమైనా శక్తులు ఉంటే పొందాలి అని ఆశపడేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమైంది అంటే, శంబల అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమికి తాకింది. అది ఎక్కడ తాక అంటార్టికాలో తాకింది. ఈ తాకిన తాకుడికి ఆ మంచంతా కరిగేసి వాటర్ అయిపోయేసరికి అక్కడ భూమి లోపల ఒక పురాతన దేవాలయం బయటపడింది. ఈ దేవాలయం ఏంటో అదేదో బయటపడిందంట అని చెప్పి అక్కడెక్కడ ట్రెజర్ ఉంటుందేమో అని చెప్పి మన గ్లోబ్ ట్రోటర్ వచ్చాడు రుద్ర. అక్కడ ఏమైనా రహస్యాలు ఉంటాయో అని చెప్పేసి ఈయన వచ్చాడు కుంభ. ఇది ఏ చెప్పింది. నెక్స్ట్ కుంభ. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత అక్కడ రహస్యము లేదు, ట్రెజరు లేదు, ఏమీ లేదు. ఒక వార్నింగు, ఒక మ్యాప్ దొరికింది. ఈ మ్యాప్ ఏంటబ్బా అని చూస్తే ఏం అర్థం కావట్లా. దీన్ని డీకోడ్ చేసే పని మన ప్రియాంక చోప్రాకి ఇచ్చారు. ఆమెను పిలిచారు. ప్రియాంక చోప్రా నువ్వు ఆస్ట్రో ఫిజిసిస్ట్ కదా, దీన్ని ఏదో ఒకటి చేయవా అని చెబితే ఆమె పేరు మందాకిని. ఆవిడ దాన్ని ఇది అని చెప్పేసి, దీని మూలాలు, దీనికి ఎంట్రీ, అది అంతా కూడా వారణాసిలో స్టార్ట్ అవుతుంది, అక్కడ తెలుస్తుంది అని చెప్పేస్తే, ఈ
ఈమెను కిడ్నాప్ చేసి కుంభ అక్కడికి పట్టుకెళ్తాడు, అదేదో ఛేదించి నాకు అది తెచ్చి ఇవ్వు అని. సో అంటే షీ కెన్ డీకోడ్ ఈజీలీ. ఈ విషయం తెలుసుకొని రుద్ర అక్కడ ఈయనతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఈ ఫైట్లో భాగంగా ముగ్గురు కలిసి ఓ దాంట్లో పడితే వీళ్ళందరూ కూడా అట్లా టైం ట్రావెల్లో 512 BEకి వెళ్ళిపోతారు. 2027 నుంచి ఆ కాలానికి వెళ్ళిపోతారు. ఓకే. ఆ కాలానికి వెళ్ళిన తర్వాత ఏదో క్రిస్టల్ లాంటి వస్తువు కుంభాకి దొరికితే వాట్ ఈస్ దిస్ భలే ఉంది అని అంటే ఆయన వచ్చేస్తాడు అనమాట ఈ 2021కి దాని సహాయంతో. వీళ్ళిద్దరు పాపం అక్కడే ఇరుక్కుంటారు. ఎటెల్లాలో తెలియకపోతే అక్కడ కొంతమంది పురాతన అప్పట్లో ఉన్న నాగసాధువులు వాళ్ళు వీళ్ళు ఇలా వచ్చి ఇది కాదు ఇది అని చెప్పేసి ఆ కుంభ స్టోరీ అండ్ వీళ్ళ పుట్టుకలు ఇవన్నీ వీళ్ళకి చెప్తాడు. నువ్వు శ్రీరాముడి దాచిన ఒక ఆయుధాన్నో సంథింగ్ ఒక వస్తువుని మళ్ళీ పొందడానికి పుట్టిన కారణ జన్ముడివి, నువ్వు శివాంశుడితో పుట్టావు ఇలా ఆయన చెప్పి మోటివేట్ చేస్తారు. మరి దీనికి మూలాలు ఎక్కడున్నాయి అని అడిగితే నువ్వు 7200 BEకి వెళ్ళిపోవాలి, హనుమంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. వీళ్ళు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుంటే హనుమంతుడి దగ్గర సైన్యాధికారిగా పనిచేసినోడే ఈ కుంభ. అప్పుడు రాముడు హనుమంతుడికి ఏదో ఇచ్చి దాన్ని దాచమని అడిగితే దాని మీద ఆశపడతాడు కుంభ. అప్పుడు హనుమంతుడు ఇతనికి ఒక శాపం ఇస్తాడు, ప్రతి జన్మలోనూ నువ్వు ఇట్లా వికలాంగుడిగా పుడతావు అని కుంభకి. అలా కుంభ వికలాంగుడిగా ఉన్నాడు ఇప్పటికీ. కానీ ఇప్పటికీ ఆ గిక్తులు పొందాలన్న ఆశ మాత్రం చావలా అతనిలో. మరి వీళ్ళందరూ హనుమంతుడి సహాయంతో ఛేదించారా లేదా, పార్ట్ 1కే సినిమా ముగిసిందా, పార్ట్ 2 కూడా ఉందా అనేదంతా తెర మీద చూడండి అని AI చెప్పింది. ఇది కూడా బాగానే రాసిందే, బట్ ఇదే కథ కాదా అనేది మనకు తెలియదు. రాజమౌళి మైండ్లో ఏమున్నాయో విజువల్స్, బట్ గుడ్ వాట్ ఎవర్. కొంచెం డివోషనల్ టచ్ ఇచ్చి పైగా ఇంకొకటి చిన్నమస్తా దేవిని చూపించారు. చిన్నమస్తా రాజమౌళి అన్ని సినిమాలను గమనిస్తే నేను దేవుడిని నమ్మను అంటాడు కానీ అంటే సాత్విక దేవుళ్ళని నమ్మడు, తాంత్రిక దేవుళ్ళని నమ్ముతాడని అర్థమైంది. అండ్ రావణుడు కూడా ఇష్టం లేదని చెప్పినాడు గతంలో. ఆయన చెప్పుకున్నది ఆయన ఇష్టం అబ్బా, ఆయనకు నచ్చితే ఎంత నచ్చకపోతే అది ఆయన పర్సనల్, అది వీ షుడ్ నెవర్ ఆస్క్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన తీవ్ర దేవతలు నమ్ముతున్నాడు. తీవ్ర దేవతలు ఏమంటే దశమహావిద్యలు, మన కామాఖ్య దేవుళ్ళు. నువ్వు మగధీరాలో చూసినా, బాహుబలిలో చూసినా దాన్ని బలించడం కామాఖ్య కల్చర్ అది. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ చిన్నమస్తా దేవినే పెట్టేశాడు. వీళ్ళంతా తీవ్ర దేవతలు, లైక్ అడవుల్లో అఘోరాలు పూజలు చేసి శక్తులు పొందుదాం అనుకునే ఓ టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది చూడు, ఆ దేవతలు అనమాట. సో రాజమౌళి ఎక్కువ వీటిని ఫాలో అవుతున్నాడు. సో ఓకే గుడ్, ఆయనకు అలా ఇష్టమేమో. అండ్ ఇంకొకటి ఒక చిన్న వివాదం, హనుమంతుడి గురించి నువ్వేదో అవమానించావు, అది చేసావు ఇది చేసావు అని రెచ్చిపోయారు. అది ఏమీ లేదు. ప్రతి మనిషికి అనుకున్నది అనుకున్న టైంకి అవ్వకపోయినా, దక్కాల్సింది దక్కకపోయినా, చేయాల్సింది చేయలేకపోయినా, చేసింది విరిగిపోయినా కరిగిపోయినా పోయినా దేవుడినేగా తిట్టుకుంటారు. ఊరికే ఫ్రీగా దొరుకుతాడు కదా అందరికీ. దేవుడా ఎందుకు ఇలా చేసావు, మొత్తం నీ వల్లే, ఉద్యోగం పోయినా దేవుడే, బండి పాడైనా దేవుడే, యాక్సిడెంట్ అయినా దేవుడే, అన్నిటికీ దేవుడే కదా. ట్రైన్లో నుంచి ఫోన్ అనుకో కింద పడ్డ దేవుడిని తిట్టుకుంటాడు. పని అనుకో. అలా రాజమౌళి కూడా మనిషే కదా. ఆయన అనుకున్న టైంకి విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల వాళ్ళ డాడీ వచ్చి హనుమంతుడిని వెనకాల నుండి నడిపిస్తుంటే లేదు అదేం లేదు, హనుమంతుడు నిజంగా ఉంటే ఇట్లెందుకు అవుతుంది. ఈవెన్ ఓ బేబీ సినిమా చూసావా, స్టార్టింగ్లో లక్ష్మి ఏం చేశాడు రా నీ దేవుడు, నన్ను మొత్తం సర్వనాశనం చేశాడని తిట్టుకుంటుంది. పీపుల్ ఆర్ లైక్ దట్ అంతే. నువ్వు దేవుడితో వ్యాపారం చేసుకుంటూ, దేవుడి మీద సినిమాలు తీసుకుంటూ, దేవుడిని నమ్మననుకుంటూ వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ చేస్తే అది ఆయన పర్సనల్, ఎవరి ఇష్టం వాళ్ళది. నీకు నచ్చితే మొక్కండి, లేదంటే కాముగా ఉండండి, కానీ ఎదుటోడిని అడక్కండి. నువ్వు ఎందుకు మొక్కుతున్నావు, ఎందుకు మొక్కట్లేదు, ఏమని మొక్కుతున్నావు నీకు అనవసరం. అది రాజమౌళి పర్సనల్. ఎందుకు ఈ మధ్య దేవుళ్ళ మీదనే సినిమాలు ఎక్కువగా వస్తున్న పరిస్థితి? కాలం మారింది. ఒకప్పుడు కేవలం డివోషనల్ సినిమాలే చూసేవాళ్ళం, తర్వాత డివోషనల్ కమ్ సోషియో ఫ్యాంటసీ, తర్వాత సోషియో ఫ్యాంటసీ, తర్వాత ఫ్యాంటసీ, ఆ తర్వాత కంప్లీట్ కమర్షియల్ సినిమాలు, ఆ తర్వాత ఒక జోన్ చంద్రముఖి నుంచి హారర్ కామెడీ జోన్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు రగ్గుడు లుక్లు హీరోలు. ఇట్లా కాలం మారుతూ ఉంది. ఈ మధ్య కాలంలో సినిమా విత్ డివోషనల్ టచ్ అనేది చాలామందికి నచ్చుతుంది. ఎప్పుడు హనుమాన్ నుంచే స్టార్ట్ అయింది ఇది, ఈ ట్రెండ్ అంతా బాగా ఎక్కి మిరా ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ప్రతి సినిమాలో ఇప్పుడు నెక్స్ట్ అఖండ వస్తుంది, ఇక తర్వాత ఇది పూర్తిగా రామాయణం మీద నెక్స్ట్ రణబీర్ కపూర్ సాయి పల్లవి సినిమా వస్తుంది. సో ఏంటో అప్పట్లో దేవుళ్ళు దేవి
చూసావు కదా, నాగుపాము దేవుళ్ళు, అమ్మోరు లాంటి సినిమా అంతా ఏదో అవుతుంది, లాస్ట్ క్లైమాక్స్కి దేవత వచ్చి వీళ్ళని చంపేస్తుంది. ఇట్లాంటి సినిమాలు చూసాము. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ ఎందుకో వచ్చింది కొత్తగా, మరి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఇప్పుడు రాజమౌళి ట్రెండ్ సెట్టింగ్ లేకపోతే ఫాలోయింగ్ అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే అయోధ్య రామ మందిరం కట్టినప్పటి నుంచి డివోషనల్ ఫీలింగ్స్ అందరికి ఎక్కువయ్యాయి, ఒప్పుకొని తీరాలి. అయోధ్య రామ మందిరం టైంలో ప్రతి ఇంటింటికి వేడవాడకి జెండాలు కట్టుకున్నారు ఇండియా అంతా. అవును, అప్పటి నుంచే కొంచెం పెరిగింది ఇంకా చెప్పాలి అంటే. తర్వాత ఈ మధ్య సినిమాలు కూడా అలా వస్తున్నాయి, కాంతారాలు ఇట్లాంటివి వచ్చేసరికి దేవుడిని బాగా దగ్గర చేసుకుంటున్నారు. ఇంకోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేబీ అలా కూడా అయి ఉండొచ్చు. అట్లా అదేం చూడలేం, కానీ ఈవెన్ అయోధ్య టెంపుల్ అప్పటి నుంచే చాలా ఎక్కువ అయింది. అండ్ ఈ మధ్య ఎక్కువ తిరుమలకి వెళ్ళడాలు, కామాఖ్యకే ఎక్కువ వెళ్ళడాలు, అరుణాచలం కూడా బాగానే ఎక్కువ, అరుణాచల్ బీభత్సంగా వెళ్తున్నారు, గిరి ప్రదక్షిణ, మౌట్ టాక్, వాట్ ఎవర్, పీపుల్ సాటిస్ఫాక్షన్ అట్లా వెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ సమ్మక్క సారక్క ఎట్లా చేస్తారో చూడాలి, అలా ఉంది పరిస్థితి. ఓకే, ఇప్పుడు రాజమౌళి ట్రెండ్ సెట్టింగా లేదా ఫాలోయింగా? ట్రెండ్ సెట్ చేస్తున్నాడా లేదా ఫాలో అవుతున్నాడా? ట్రెండ్ని ఫాలో అవుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.